నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఊర్లో ఒక సామెత ఉంది, దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినాయంట అని. ఆ సామెతను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రీమేక్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే తుఫాను పోయిన 12 రోజులకు వచ్చి పరామర్శ పేరుతో యాత్రలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, తుఫాను రావడము జరిగింది, తుఫాను పోవడము జరిగింది, సహాయక చర్యలు జరగడము జరిగింది, ముందస్తుగా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడము, అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళను సేఫ్ షెల్టర్స్లోకి తీసుకొని పోవడము జరిగింది, ఆ నివేదిక తయారు చేయడము జరిగింది, కేంద్రానికి ఇచ్చేయడము జరిగింది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అక్కడ గ్రౌండ్లో వెళ్ళి రైతులను పరామర్శించడం జరిగింది. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు 6 రోజులు నిద్రాహారాలు మానేసి ఒకే ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా, కనీసం జంతు నష్టం కూడా జరగకుండా, పక్షులు కూడా నష్టం జరగకుండా సేఫ్గా కాపాడితే ఇప్పుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కెమెరాలు వేసుకొని యాత్రలు చేసుకుంటూ ఇప్పుడు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎప్పుడు పర్యటనకు వచ్చినా రెండు జరుగుతుంది. ఒకటి ఏంటంటే 1% ఓటు బ్యాంకు తగ్గిపోతుంది, ఇంకోటి ఏంటంటే ట్రోలర్స్కు మెటీరియల్ అయిపోతున్నారు. ఈయన మీద వచ్చిపోయినాడు కదా, ఎటువంటి ట్రోల్స్ వేస్తూ ఉన్నారో చూపిస్తాను చూడండి. ఇది చూడండి, సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్ అవుతా ఉందో. ఎందుకంటే సుంకు వేగిపోతే తర్వాత ఇది పాలు 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 ఇది పాలు 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 దేవుడు. చూశారు కదా ఏ విధంగా ట్రోల్ చేస్తా ఉన్నారో. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పర్యటనకు వచ్చినా, ఎవరిని పరామర్శించినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఏ ట్వీట్ వేసినా కూడా ఈ రెండే జరుగుతుంది. ట్రోలర్స్ ఏమో ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఆ ఓటు బ్యాంక్ ఏమో రోజుకి 39 అన్నారు. ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే 29, 19 వస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు పర్యటనలు వచ్చేదానికన్నా గమ్ముని బెంగళూరులో ఉండడం ఉత్తమము. అసలు తుఫాన్ ఎప్పుడు వచ్చింది? తుఫాన్ వచ్చినప్పుడు మీరు బెంగళూరులో పడుకొని సజ్జల రామకృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడుకుంటూ వర్షాలు తగ్గిందా రమ్మంటావా అన్న అని అడిగి, వర్షాలు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్న బురద ఉందా, బురద లేకపోతే వెళ్దామని చెప్పి, బురద లేనప్పుడు ఎండిపోయిన తర్వాత వెళ్ళేసి అక్కడ కొంతమంది మీ ఆర్టిస్టులను పెట్టుకొని అన్నా నువ్వు ఉంటే బాగున్నా, నువ్వైతే బాగా చేసేవాడివన్నా అని చెప్పి ఆ కెమెరాలంట పవన్ కళ్యాణ్ గారంట కెమెరాలు తీసుకొని వెళ్ళి ఫోటోలు తీసుకున్నాడంట. నిన్న ఈయనైతే పెద్ద బాహుబలి రేంజ్లో కెమెరాలు తీసుకెళ్ళి షూటింగ్లు చేసుకో, అది కూడా జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శన చేసుకుంటూ మీరు వెళ్ళినటువంటి కార్యక్రమం ఏంది? మీరు వెళ్ళింది తుఫాను బాధితులను పరామర్శించడానికి. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడు ఏం చేయాలా? తుఫాను బాధితులను పరామర్శించాలా, పరామర్శించి ఎంత పంట నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది కనుక్కొని, మీకు గవర్నమెంట్ నుంచి ఎంత సహాయం అందింది, ఇంకా ఏమైనా కావాలని కనుక్కొని దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, అదిగో ఇక్కడ సహాయం అందలేదు, అక్కడ అందింది సరిపోవడం లేదు, ఇంకొంచెం పెంచండి, కేంద్రాన్ని సహాయం అడగండి, కావాలంటే నేను కూడా వస్తాను, కలిసి వెళ్దాము, వెళ్ళి ఈ తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆదుకుందాం అని కదా చెప్పాలా. ఏ రోజైనా నేను చెప్పినటువంటి ఫార్మెట్లో మాట్లాడా? సో ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తా అంటాడు, జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాలేదు, మానసిక వ్యాధితో ఏదో బాధపడతా ఉన్నాడంటే మొదట్లో జనాలు నమ్మేవాళ్ళు కాదు. ఎందుకంటే మానసిక స్థితి బాలేని అతను 151 సీట్లు గెలిచి, అంత పెద్ద మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి ఎలా అవుతాడని ఒక డౌట్ అయితే ఉండింది. కానీ ఓడిపోయిన తర్వాత ఈయన చేస్తున్నటువంటి పర్యటనలు చూసినా, ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినా ఖచ్చితంగా ఈయనకు మానసిక స్థితి బాలేదనే వాళ్ళ క్యాడర్ కూడా అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏమంటే ప్రెస్ మీట్లో ఏమంటాడు, చంద్రబాబు నాయుడు తుఫాన్ని సృష్టించాడు అంటాడు. అది ఇంకోటి ఏంటంటాడు, మైండ్ అప్లై చేస్తే, ఇన్ఫర్మేషన్కి మైండ్ అప్లై చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. కాబట్టి మనకు తెలియనప్పుడు గమ్మునన్నా ఉండాలా, లేదా తెలుసుకునన్నా మాట్లాడాలా. ఎలాగూ తెలుసుకునేటువంటి అలవాటు లేదు కాబట్టి, మీరు ఎలాగూ తెలుసుకోరు కాబట్టి ఇలాంటి పర్యటనలు చేయడం ఆపేస్తే మంచిది. అదేంటి సబ్సిడీ రావడం లేదు, నోటికొచ్చిన అబద్ధాలు. ఆల్రెడీ 99% ఎంటర్ అయిపోయి వాళ్ళు ఎంత నష్టం జరిగిందనే
నివేదికను కేంద్రానికి పంపించేయడం కూడా జరిగింది. ఇప్పుడు వచ్చిందనే ఏమీ జరగలేదని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఆ రైతులుగా ఉన్నారో వాళ్ళనందరినీ పోగేసుకొని పెద్ద పెద్ద కెమెరాలు తీసుకెళ్లి పెద్ద షూటింగులు చేసుకుంటూ ర్యాలీలు చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రప్పా నరుకుతాం, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామనేటువంటి ప్లకార్డులు ఎందుకు, 7 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ఎందుకు, బల ప్రదర్శన ఎందుకు? పోయిన పని ఏంది? మీరు తుఫాను బాధితులను పరామర్శించడానికి వెళ్ళాలన్నా బల ప్రదర్శన కావాలా, జన సమీకరణ కావాలా? ఎవరైనా చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళాలన్నా బల ప్రదర్శన, జన సమీకరణ. ఎవరైనా పెళ్లి చేసుకుంటా అంటే ఈయన పెళ్లికి పోవాలంటే కూడా అక్కడ జన సమీకరణ చేయాలా, బల ప్రదర్శన చేయాలా? ఇక్కడ ఈ జన సమీకరణ బల ప్రదర్శనకు అసలు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓడిపోయారు, జనాల గుండెల్లో ఇంకా ఉన్నాడు, జనాల స్పందన చూడండి అని చెప్పి ఆ డ్రోన్ షాట్లు తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టి నిన్న ఈ ఫోటోలు తీసి మహర్షి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని దాన్ని తిప్పుకుంటా ఉన్నారు. సో అది పబ్లిసిటీ స్టంట్. సరే, రాజకీయ పార్టీలు అన్నాక పబ్లిసిటీ చేసుకోవడం సహజము. కానీ ఈయన అధికారంలో ఉన్నప్పుడు, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రశ్న అడిగితే ప్రెస్ వాళ్ళు, సార్ మీరు పరామర్శకు వెళ్ళలేదా అంటే ఏమంటాడు? పరామర్శకు నేను వెళ్తే అక్కడ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి నేను ఒక ఆదేశం జారీ చేశాను, ప్రతి ఒక్కరికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ సహాయం అందాల్సిందే, నేను ర్యాండమ్గా ఒక ఊరికి వస్తాను, ఏ ఊరో కూడా చెప్పను, వచ్చి అక్కడ ఒక ర్యాండమ్గా ఒక రైతును అడుగుతాను, ఆ రైతు గనుక నాకు సహాయం అందలేదని చెబితే ఆ అధికారుల మీద చర్య తీసుకుంటానని చెప్పినటువంటి ఈయన ఇప్పుడు వచ్చి కెమెరాల ముందర ఫోజులు కొడతా ఉన్నాడు. అదేవిధంగా ఇక ఎలక్షన్లకు ముందు వరదలు వస్తే ఇంకేమన్నా అనుకుంటారని బురదలో రెడ్ కార్పెట్ వేసుకొని వెళ్ళి పరామర్శించినటువంటి ఈయన అక్కడ షామియానా వేసుకొని Z+ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకొని అక్కడ రైతులను కొంతమందిని పిలుచుకొని వచ్చి మాట్లాడినటువంటి ఈయనకు సంబంధించిన క్యాడరు పవన్ కళ్యాణ్ గారు అంట షూటింగ్ చేసి వచ్చాడంట. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో చూపిస్తాను చూడండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా వరదలు వచ్చినప్పటి ఫోటో, అప్పుడు కూడా బురదలో పోయాడు, వెళ్ళాడు, పరామర్శించి వచ్చాడు. ఇది 2 చోట్ల ఓడిపోయినప్పుడు, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడు, ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేని కూడా కోడి పిల్లను గద్ద తన్నుకొని పోయినట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా బురదలో వెళ్ళి దిగినటువంటి ఫోటో అది. ఇప్పుడు 2025లో ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళినటువంటి ఫోటో అది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు యాక్టరు, ఎవరు లీడరు? ఈయన సాక్షులు అయితే కనుక రైతు బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంట. సో మనకు సొంత పేపర్ ఉంది కదా, సొంత ఛానళ్ళు ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్మీ ఉంది కదా అని నోటికి వచ్చిన కూతలు కూస్తా అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ రైతు, రాజారెడ్డి గారు ఎక్కడ రైతు, ఎక్కడ పొలంలో వీళ్ళు వ్యవసాయం చేశారు, ఎక్కడి నుంచి రైతు బిడ్డ బయటకు వచ్చాడు? సో మన పేపర్ ఉంది కదా అని నోటికి వచ్చింది రాస్తే జనాలు నవ్వుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఈయన క్యాన్వాయ్ పోతా ఉంటుంది, రైతులంతా పరిగెత్తుకుంటూ వస్తారు. ఒక 10 మంది వచ్చి, అన్నా మేము తప్పు చేశామన్నా, అన్నా నీ ఓడించేశామన్నా, ఖచ్చితంగా నిన్ను గెలిపించుకుంటామన్నా అని చెప్పి ప్రతి పర్యటనలో ఇదే. ఆర్టిస్టులు మారరు, ఈ ఫార్మెట్టు మారదు, ఈ స్క్రిప్టు మారదు, ఈయన వాళ్ళ సోషల్ మీడియాలో ఈ రుద్దుడు మానదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా పర్యటించాలనుకుంటే మీరు ఎందుకు వరద ఉధృతి ఉన్నప్పుడే వచ్చి పర్యటించలేదు? సరే, వరద ఉధృతి ఉన్నప్పుడు వస్తే అక్కడ సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగేలాగా ఉంటుంది కాబట్టి రాలేదు అనుకుందాం. మళ్ళీ 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల తర్వాత రావచ్చు కదా. మీరు తీరిగ్గా అక్కడ సేద తీరి, బెంగళూరులో సేద తీరి, ఈ రాష్ట్రంలో కూడా లేనటువంటి మీరు, చంద్రబాబు నాయుడు గారంట లండన్కి వెళ్ళిపోయినాడంట, లోకేష్ గారంట అదేదో క్రికెట్ మ్యాచ్ చూసేదానికి వెళ్ళారంట. అవును, ఆయన లండన్కి వెళ్ళాడు, ఈయన క్రికెట్ మ్యాచ్ చూసేదానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళాడు? నిరంతరము 5 రోజులు నిద్రాహారాలు మానేసి మానిటర్ చేసి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా చూసిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళే కాదు, ప్రజలు కూడా ఎవరి వాళ్ళ పనులకు వెళ్ళిపోయారు. పని లేకుండా ఉన్నటువంటి మీరు ఇప్పుడు వచ్చి వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడడము, సోషల్ మీడియాలో మీ ఫోటోలు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టి ఎవరు యాక్టరు, ఎవరు లీడరు, ఎవరు చీటరు, ఎవరు జోకరు అని చెప్పిందనే ఎలివేషన్లు వేసుకుంటే జనాలు నవ్వుతారు సార్. కాబట్టి స్క్రిప్ట్ మార్చండి, లేదా స్క్రిప్ట్ రైటర్ని మార్చండి. మీరు అసలు ఈ రాష్ట్రంలోనే ఉండరు, రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉందో కూడా తెలియదు. సడన్గా ఒకరోజు ప్రత్యక్షమవుతారు, జన సమీకరణ చేయండి నేను వస్తూ ఉన్నానంటారు.
సార్ మీ పేరు చెబితేనే మీరు పర్యటనకు వస్తూ ఉన్నారంటేనే మీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్యాంట్లు తడిచిపోతూ ఉన్నాయి సార్. ఎక్కడ ఒక్కొక్క మనిషికి 500 రూపాయలు ఇవ్వాలా, ఒక క్వార్టర్ ఇవ్వాలా, లేదా బిర్యానీ ఇవ్వాలా, జన సమీకరణ చేయాలంటే ఖర్చు అయిపోతుందని భయపడతా ఉన్నారు సార్. సో ఇట్లాంటి పెయిడ్ యాత్రలు కావచ్చు, ఈ పరామర్శలు కావచ్చు, ఆపండి సార్. మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన ప్రతిసారి 1% తగ్గిపోతాం సార్ మీ ఓటు శాతము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.